తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న సమావేశాలకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, కొత్త స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానంతో ఉభయ సభలు ముగియనున్నాయి. ఉదయం 11 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కేఎస్ మరింత సమాచారం అందిస్తారు. కేఎస్ చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశాలు కావడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశాలు మొదలవుతాయి. అంతకంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ 11 గంటలకే గన్ పార్క్ చేరుకొని అక్కడ అమరవీరులకు నివాళులర్పిస్తారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా కూడా కేసీఆర్ తో కలిసి గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ లోపలికి వస్తారు. 11:30కు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే నిన్న సాయంత్రం రాజ్ భవన్ లో ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎం చెందినటువంటి ఎమ్మెల్యే ముస్తాజ్ అహ్మద్ ఖాన్ ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన సమక్షంలోనే ఇవాళ రేపు 2 రోజుల పాటు ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే సమావేశాలు జరుగుతాయి. ఇవాళ సభ్యులందరితో ప్రోటెం స్పీకర్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవాళే విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్ల పర్వం కూడా ఈ రోజే ముగుస్తోంది. రేపు ఉదయం స్పీకర్ ఎన్నికకు సంబంధించి అంటే షెడ్యూల్ విడుదలైన తర్వాత రేపు స్పీకర్ ఎన్నుకుంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీల అధినేతలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నిన్న కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మణ్ ఎంఐఎం ఎల్పీ నేతగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ 3 నేతలతో మాట్లాడారు. శాసనసభలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూడాలని, మిగతా పార్టీల నుంచి ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా సభా మర్యాదలు, సభా గౌరవ సాంప్రదాయం ప్రకారం ఏకగ్రీవం అయ్యేలా చూద్దామని కోరడం జరిగింది. అందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా అంగీకరించాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ శాసనసభ్యులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. అంటే రేపు స్పీకర్ జరుగుతున్నటువంటి ఎన్నిక ఆల్మోస్ట్ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేపు స్పీకర్ ఎన్నిక తర్వాత మిగతా 2 రోజుల పాటు గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఈ నెల 19న ఉండబోతుంది. 19న ఆయన ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ 5 ఏళ్లలో సాధించినటువంటి, తెలంగాణలో సాధించినటువంటి అభివృద్ధి కానీ, వచ్చే 5 ఏళ్లలో అనుకున్నటువంటి లక్ష్యాలు, ఇంకా తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి ఒక విషయం కూడా సభా వేదికగా ఆయన ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. పెద్దగా అంటే ప్రభుత్వం ఏర్పడి సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ఒక కట్టసిగా మాత్రమే ఉండబోతున్నాయి. ప్రజా సమస్యల విషయంలో చర్చించడం కానీ, వాదోపవాదాలు కానీ ఏమీ ఉండవు. ఈ 4 రోజులు ప్రమాణ స్వీకారాలు, గవర్నర్ ప్రసంగం, ఆయన ప్రసంగాన్ని ఆమోదం తెలిపేటువంటి తీర్మానాలతోటి ఈ సమావేశాలు ముగుస్తాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.